మరో 4 రోజుల్లో ఏపీ ఎలక్షన్ రిజల్ట్స్ రాబోతున్నాయి. రిజల్ట్స్ సంగతి ఎలా ఉన్నా సంబంధం లేకుండా జూలై నుంచి పవన్ కళ్యాణ్ షూటింగ్స్ కి అటెండ్ అవుతారని, ఆగిపోయిన సినిమాల్ని కంప్లీట్ చేస్తారని వరుసగా రిలీజ్లని తెగ సంబరపడిపోతున్నారు ఫ్యాన్స్. కానీ వాటన్నింటికి ఒక్క పోస్టర్తో బ్రేక్ వేసేశారు దుల్కర్ సల్మాన్. పవన్ కళ్యాణ్ మిగిలిన సినిమాల సంగతి ఎలా ఉన్నా ఓజీ మాత్రం అనుకున్న డేట్కే రిలీజ్ అవుతుందనుకున్నారు. టీజర్లతోనే హైప్ క్రియేట్ చేసిన ఓజీ ఎప్పుడెప్పుడు థియేటర్లలోకొస్తుందా అని 1000 కళ్లతో వెయిట్ చేస్తున్నారు. కానీ మరోసారి ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేశారు పవన్. పవన్ ఫిక్స్ చేసుకున్న డేట్ కి దుల్కర్ రిలీజ్ లాక్ చేసుకున్నారు. దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో బ్యాంకింగ్ ఫ్రాడ్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న లక్కీ భాస్కర్ మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతున్నట్టు అనౌన్స్ చేసింది టీం. భాస్కర్ గా బ్యాంక్ ఎంప్లాయీ క్యారెక్టర్ అయిన దుల్కర్ కి లెక్క పెట్టుకోలేనంత డబ్బు రావడం, ఆ డబ్బు పోయి మళ్లీ జీరో బ్యాలెన్స్ అవ్వడం అనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో రాబోతోంది లక్కీ భాస్కర్. టైటిల్ కి తగ్గట్టే మంచి టైం కి, అది పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ డేట్ కి లక్కీ భాస్కర్ రావడం నిజంగా లక్కీయే అనుకుంటున్నారు ఫ్యాన్. ఓజీ సెప్టెంబర్ 27న రిలీజ్ అని గతంలోనే డేట్ అనౌన్స్ చేసింది. సుజిత్ డైరెక్షన్ లో అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుల్ మోహన్, శ్రీయారెడ్డి లాంటి సాలిడ్ స్టార్ క్యాస్ట్ తో పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఓజీ రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. ఆ డేట్ కి దుల్కర్ సల్మాన్ రిలీజ్ అనౌన్స్ చేశారు. జూలై నుంచి షూటింగ్ కి వస్తారు అని, ఆగస్టు నాటికి ఓజీ సినిమా అయిపోతుందని, సెప్టెంబర్లో సినిమా రిలీజ్ అవుతుందని ఎగ్జైట్ అవుతున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పుడు బాగా డిసప్పాయింట్ అవుతున్నారు. అసలు నిన్న కాక మొన్న పవన్ కళ్యాణ్ ఇంకా 15 రోజులు డేట్స్ ఇస్తే సినిమా అయిపోతుందని, ఆల్రెడీ ఓ పవర్ఫుల్ ట్రైలర్ కూడా కట్ చేశామని, రిలీజ్ కోసమే వెయిట్ చేస్తున్నామని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ షేర్ చేసిన సుజిత్, పోస్ట్ పోన్ మీద చిన్న హింట్ కూడా ఇవ్వలేదేంటా అని ఆలోచిస్తున్నారు ఫ్యాన్స్. ఇక సెప్టెంబర్లో సినిమా రిలీజ్ కాకపోతే ఆల్రెడీ వరుసగా పెద్ద సినిమాలున్నాయి కాబట్టి ఏకంగా డిసెంబర్కి పోస్ట్ పోన్ అయినట్టేనా అని వర్రీ అవుతున్నారు అభిమానులు.